మదన్ మోహన్ గారు, మీరు మీ భార్య పైన కోపంతో ఆమె పైన ఏదో పొలిటికల్ మోటివ్ ఉండి విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. సార్, విజయసాయిరెడ్డి గారు నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. ఆయన మీద ఆరోపణ చేయాల్సిన అవసరం నాకు లేదు. సెన్సేషన్ అసలు అవసరం లేదు. నాకు సెన్సేషన్ అసలు అవసరం లేదు. పాయింట్ ఏంటంటే జరిగిన కాంటెక్స్ట్ వీటన్నిటిని బట్టి ఆమె చెప్పిందే, శాంతి స్వతహాగా నాకు చెప్పిందే. నేను ఆ ఎంక్వైరీ దాంట్లో కమిషనర్ రాసిన లెటర్లో పెట్టాను. దాంతోపాటు సుభాష్ రెడ్డి గారు, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారి పేరు కూడా పెట్టాను. ఊరికైతే పెట్టాను. ఏంటి శాంతి ఏం చెప్పింది మీకు? నేను 2000 చెప్పాను కదా, 2022-23 అమెరికాలో ఉన్నాను. 2022-23 అమెరికాలో ఉన్నాను. మధ్యలో 2022 సెప్టెంబర్లో ఒక 1 వీక్ ఇక్కడికి రప్పించింది. ఆ 1 వీక్లో చెప్పాను కదా, ఒక 1 crore బ్యాగ్. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్, వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఒక 60 lakhs మేడం గారి ఇంటి, మన విజయసాయిరెడ్డి ఇంటి ఇల్లు ఉంటుంది ఇక్కడ మన శంషాబాద్ పక్కన, ఎయిర్పోర్ట్ పక్కన ఫామ్ హౌస్. ఏదో డబ్బులు పంపించారా? ఫోటోస్ ఉన్నాయా? అది 60 lakhs. బ్యాగ్ ఆధార్ సాక్ష్యం ఏమైనా ఉందా మీ దగ్గర? నేను చెప్తున్నాను, నేను ఎందుకు అబద్ధం చెప్తాను. ఒక పని చేస్తాను. నేను వెళ్ళినప్పుడు ఇంట్లో సునంద మేడం గారు ఉండే ఫామ్ హౌస్లో. నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, మేడం గారు నా తల్లి అంటున్నారు, తనకు కూడా శాంతి అంత కూతురు ఉంది, నేను అబద్ధం ఆడుతున్నాను కాదు, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అమ్మగారు కూడా ఇందాక నాకు పంపించారు, నేను మా వాళ్ళకి పంపించాను, ఆ బ్యాగ్ అదేనా? అది కాదు, అది 1 crore బ్యాగ్, అది వేరు. మరి ఇదేంటిది? ఇది ఒక 60 lakhs సునంద మేడం గారు ఇస్తే. ఎవరు ఇచ్చారు? సునంద మేడం. ఎంత? 60 lakhs. ఎందుకు ఇచ్చారు? అది నాకు తెలియదు. శాంతి ఏం చెప్పిందంటే, అక్కడికి వెళ్ళు, సారింటికి వెళ్ళు, మేడం బ్యాగ్ ఇస్తుంది, తీసుకొని వచ్చేసి. ఇప్పుడు ఏ డేట్లో? సెప్టెంబర్ 19th నుంచి 25th మధ్యలో నా దగ్గర ఫ్లైట్. ఎప్పుడు అది? సెప్టెంబర్ 19th నుంచి 25th మధ్యలో. 2022లో 60 లక్షల రూపాయలు తీసుకున్నారు మీరు, తీసుకుని వచ్చి శాంతికి ఇచ్చాను. ఓకే. ₹1 కోటి ఇప్పుడు అది ముందు రోజు 20. నేను 19th వచ్చాను, 20 సెప్టెంబర్ 20కి అదే డేట్. మరి మీరు అడగలేదా ఇన్ని డబ్బులు ఎందుకు? చెప్పాను, ఎందుకు మనం చేస్తున్న జాబ్ ఏంటి ఏంది అని. ఏమేమన్నారంటే, విశాఖపట్నంలో ప్రేమ సమాజ్ ఏదో ఉంది. ఆ బ్యాగ్ ఏంటి? ఆ బ్యాగ్ ఏంటి? ఆ డబ్బులు ఏంటి? మీరు ఎందుకు పంపించారు కదా? అది చెప్పాను, 1 CR. ఇది 1 CR. ఎస్. ఇప్పుడు అది డేట్ సెప్టెంబర్ 20, 2022. ఇది 1 CR. 60 లక్షలు ఇప్పుడు? అది లేదు, ఇక్కడ ఫోటో లేదు నా దగ్గర. ఓకే, అది ఇప్పుడు? అది దీని తర్వాత సెప్టెంబర్ 23 ఆర్ 2-3 రోజులు తేడా. ఎగ్జాక్ట్లీ. ఏంటి ₹1 కోటి ఏంటి? అదే సార్, శాంతి ఏం చెప్పారంటే, ఆ 1 వీక్ నేను 1 వీక్ చాలా బిజీగా ఉన్నాను యూఎస్లో. లేదు నువ్వు రా హైదరాబాద్కి, 1 వీకే కదా అంటే, లేదమ్మా చాలా బిజీగా ఉన్నాను. లేదు టికెట్లు మేము పెడతాము రా అన్నారు. వచ్చాను. ఎవరు పెట్టారు టికెట్లు? శాంతి టికెట్ పెట్టింది. ఎట్లా పెట్టి నాకైతే ఎలక్ట్రానిక్ లెటర్ వచ్చింది, ఎలక్ట్రానిక్ టికెట్. నేనైతే ఫ్లైట్ మార్కుంటూ వచ్చాను ఇక్కడికి. మీకు శాంతి పెట్టారు? అవును. ఒకసారి ఆ టికెట్లు కూడా పంపించండి. నాది టికెట్లు బుకింగ్ ఎక్కడ నుంచి? అది మీరు యూ కెన్ ఎంక్వైరీ పక్కా యూ కెన్ ఎంక్వైరీ. డబ్బులు ఎవరు పే చేస్తారు? అంతెందుకు సార్, ఇది అంతెందుకు సార్, ఇది పాస్పోర్ట్ డేట్స్ చూసుకోండి. ఈ డేట్స్లో మదన్ ఇండియాకి మీరు వచ్చారు రైటే. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? అదే నేనే చెప్తాను. కావాల్సింది ఏంటంటే, టికెట్లు వేసింది శాంతి వేసారు టికెట్లు అని అంటున్నారు. నేనైతే కట్టుకోలేదు. మరి ఆమె ఏ పేరు నుంచి కట్టింది? టికెట్లు మీకు పంపించింది అయితే వాళ్ళే పక్క. ఓకే. ఆ టికెట్ ఐటనరీ ఎవరు పంపించారు మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? మేము అవన్నీ ఇప్పుడైతే గుర్తులేవు సార్. నేను చెప్తుందంటే తప్పదం లేదు, 100% ఇది ఈ డేట్స్ సార్. అంతే. అదే అంటే మీరు టికెట్లు బుక్ చేయలేదు, ఎగ్జాక్ట్లీ ఎవరో బుక్ చేశారు. సో ఆ బుక్ చేసింది ఎవరు తెలిసినా కూడా మీరు చెప్తుంది వాస్తవమో కాదో తెలిసే అవకాశం ఉంటుంది. పక్క 100%. ఎందుకంటే శాంతి ఆమె ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నా మీద నిందలేస్తున్నారు అని బాధపడుతున్నారు. నాకు 3 బిడ్డలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని అంటున్నారు. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా వెళ్తే ఎవరిదో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇది ఓకే, ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే ఉండొచ్చు, కానీ మీరు చేస్తుంది ఏంటంటే చాలా మందికి అంటగడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కూడా. సో మీరు అబద్ధం ఆడుతున్నారు అంటే దాని పర్యవసానాలు మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవసరమైతే మీరు పంపించిన ఫ్లైట్ టికెట్కి డబ్బులు ఎవరు అకౌంట్ నుంచి మీరు పే చేయలేదు కదా? నిజం చెప్పండి, కళ్ళలోకి చూసి చెప్పండి. నేను పే చేయలేదు. మీరు పే చేయలేదు. సో మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది ఫ్లైట్ డీటెయిల్స్, టికెట్ డీటెయిల్స్. ఫ్లైట్ టికెట్స్ నేను వెతకాలి సార్, కానీ ఉంటే పంపించండి. మీరు అబద్ధం ఆడుతున్నారు. సెప్టెంబర్ నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఫ్లైట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది మీకు ఫ్లైట్ టికెట్. ఏది? వైజాగ్ టు హైదరాబాద్. అది మీరు కొనుక్కున్నదే కదా? అది కూడా శాంతి పెట్టింది, చూపిస్తాను. ఆ టికెట్ మీ డబ్బులతో కదా? ఓకే. కుదిరితే ఆ టికెట్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆ టికెట్కి డబ్బులు ఏ అకౌంట్ నుంచి పే చేయబడ్డాయి అనేది కూడా మనం వివరాలు తీద్దాం. దాని గురించి ఒకవేళ ఇన్ని ఇయర్స్ అయింది కాబట్టి, 2-3 years అయింది కాబట్టి వివరాలు వస్తాయి లేదో చూద్దాం. వస్తే దాన్ని కూడా మనం ట్రేస్ అవుట్ చేస్తాం. మీరు చెప్తుంది అబద్ధం కాదు? డెఫినెట్లీ ఒక్కసారి టికెట్ చూపిస్తాను, ఎందుకంటే ఐ వాంట్ టు షో దట్ టికెట్. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టికెట్ ఓకే, డబ్బులు ఎవరు పే చేశారు? మీరు పే చేశారు, శాంతి పంపించారు? శాంతి. సెప్టెంబర్లో
సెప్టెంబర్లో సెప్టెంబర్ మీరు యూఎస్ నుంచి వచ్చినప్పుడు కలిశాను అని అన్నారు వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళింది. ఉమ్. ఆమె పే చేసింది. ఆమె ఎట్లా పే చేసింది అది కాదు, నాకు టికెట్ వచ్చింది. టికెట్ చూపిస్తే ఒక్క నిమిషం సార్, నాకు ఒక టైం ఇవ్వండి. జస్ట్ టికెట్ చూపించిన తర్వాత మీరు ఎన్నైనా చెప్పండి ఇక నాకు. ఓకే, రెడీ టు లిజన్. ఓకే, తర్వాత ఏమైంది? ఓకే, మీరు సెర్చ్ చేస్తూ చెప్పండి. ఓకే, టికెట్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఓకే, నాకు తర్వాతైనా పంపించండి. ఆ టికెట్ నెంబర్ని బట్టి మీరు చెప్తున్నది వాస్తవమా, ఎవరు చెప్తుందో వాస్తవం మీరు కాండి ఇప్పుడు తీసేసుకోండి, మళ్ళీ ఫోటో మిస్ అయినా మిస్ అవుతుంది. ఏం కాదు, స్క్రీన్ షాట్ తీయండి. యా, స్క్రీన్ షాట్ తీసాను, నాకు పంపించండి. ఒకసారి డేట్స్ చదవండి, మీరే చదవండి డేట్స్. వైజాగ్ టు హైదరాబాద్ ఉందా లేదా? సెప్టెంబర్ 23, 2022 విశాఖపట్నంకి ఉంది. ఈ టికెట్ మీరు బుక్ చేయలేదు అంటున్నారు. నేను మామూలుగా అయితే మీరే బుక్ చేసుకుని నాకు టికెట్ పెట్టి ఉండొచ్చు కదా, మీరు యూఎస్ నుంచి రావచ్చు, దానిలో ఏం తప్పలేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు, అందులో ఏం తప్పలేదు. కానీ టికెట్ ఎవరు బుక్ చేస్తారు? అసలు మీరు సెప్టెంబర్లో వచ్చినట్టే నాకు తెలియదు అని ఆమె అంటుంది. ఈ టికెట్ నిజంగా ఆమె మీకు పంపించి ఉంటే కనుక కొంత ఆమెను క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీడియా ముందుకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇలా చర్చ చేస్తున్నారు ఇదని అంటే, మీరు మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటున్నారు కాబట్టి ఈ విషయంలో మాట్లాడాల్సి వస్తుంది. ఆమె ఓకే, ప్రజలకు తెలియాలి సార్, సత్యం తెలియాలి ప్రజలకు. యా, మీరు ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేశారు. ఈ టికెట్ శాంతి మీకు కొని మీకు పంపించారని అంటున్నారు. రైట్ రైట్, వాస్తవం వాస్తవం. ఓకే, ఇక్కడ బోర్డింగ్ పాస్ ఉంది. సో దీని డీటెయిల్స్ తీసుకుందాం కొంచెం, తప్పకుండా సార్. దీని మీద ఇన్వెస్టిగేషన్. వెరీ క్లియర్. ఓకే, ఏం జరిగిన తర్వాత మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత అప్పటికి మీరు మీ మనసులో ఎటువంటి భేదం కానీ మీ మధ్య ఎటువంటి గొడవలు కానీ లేవు? సార్, వీఆర్ హ్యావింగ్ హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ. కానీ నేను వైజాగ్ వెళ్ళేసప్పటికి నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఆమె కడుపులో 2 months బేబీ, అంటే 8 weeks బేబీ. ఎప్పుడు తెలిసింది మీకు? మొన్న జనవరిలో తెలిసింది. ఎలా తెలిసింది? నేను అపోలో హాస్పిటల్కి, తన డెలివరీ అపోలో హాస్పిటల్కి వెళ్ళి కేసీట్స్ తీసుకున్నాను. కేసీట్స్లో ఎల్ఎంపీ అని ఉంటుంది, ఇంకా కాంటే చూపిస్తాను, ఒరిజినల్ చూపించవచ్చు. దాంట్లో ఎల్ఎంపీ ఉంటుంది, లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. చెప్పండి, పర్వాలేదు. ఆ ఎల్ఎంపీ పీరియడ్ 28th జూలైకి ఆమె ఎల్ఎంపీ ఉంది. అంటే నేను వచ్చింది సెప్టెంబర్కి, ఈమె లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చేసి 28th జూలై. 28th జూలై. ఇప్పుడు చెప్పండి, నేను లేకుండా అమ్మ ఎట్లా కన్సీవ్ అవుతుంది? 28th జూలై ఎల్ఎంపీ ఉంది కదా, 28th జూలై ఎల్ఎంపీ. నేను వచ్చింది సెప్టెంబర్ 19th. వితౌట్ మై ప్రెజెన్స్ హౌ షీ గాట్ కన్సీవ్డ్? ఓకే, కానీ ఆమె చెప్పారుగా ఏమని, సుభాష్కి నాకు పెళ్ళయింది, సుభాష్ వల్ల అసలు నేను మిమ్మల్ని కలవలేదు, మీరు 2016 నుంచి అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్తుంది. అంత ఫేక్ సార్, అదంతా ఫేక్. మీరు కావాలంటే మరి సుభాష్ గారికి పెళ్ళి అయితే మరి సుభాష్ గారికి పెళ్ళి అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఎవిడెన్సెస్ కానీ మొత్తం ఫోటోలు దిగుతారు. ఫోటోలు చూపిస్తున్నారు, ఫోటోలు మీ పక్కన కూడా నేను నిలబడి దిగుతాను సార్. అది కాదు, ఇప్పుడు పెళ్లికి ఒక లీగాలిటీ ఉంటుంది కదా, ఒక కొలమానం ఉంటుంది కదా, దెర్ ఇస్ అ సిస్టమ్. మరి పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలయిక సార్ అది. సో దానికి ఒక స్కేలింగ్ ఉంటుంది కదా. లీగాలిటీ ఏముంది? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా, ఎక్కడ చేసుకున్నారు, ఎవరు పెద్దలు, పెళ్లి అంటే ఒక పెద్ద నలుగురు, అటు నలుగురు వస్తారు కదా సార్. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా పెళ్ళి అవుతుంది అమ్మాయికి, ఎట్లా చేసుకుంటుంది అమ్మాయి? లీగాలిటీ ఎక్కడ ఉంది చెప్పండి? అది ఒక ఫేక్ విషయం. ఏంటంటే ఈ అమ్మాయి ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తితోటి శారీరక సంబంధం కలిగి ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మోటివ్ ఆర్ ఆబ్జెక్టివ్. భర్తని పచ్చిగా మోసం చేసింది. ఆ బిడ్డ పోనీ నువ్వు చేసిన అప్పుడే చెప్పేసి అయిపోతాను నేను పలానా వ్యక్తితో ఉన్నానని. నన్ను ఆ 1 weekలో రప్పించి నాతో ఫిజికల్గా ఉండి ఆ బిడ్డ నా బిడ్డ అని 12 నెలలు పచ్చిగా 12 నెలలు మోసం చేసింది. అది దాన్ని తప్పనల్లా, బ్లండర్ అనాలా, నయవంచన అనాలా? నా బిడ్డ అని చెప్పి ఆ 12 నెలలు బాబు ఆడుతుంటే బాబు చూడు ఎట్లా చేస్తున్నాడని నాకు వీడియో చూపించేది. వీడియో పంపించారు ఎప్పుడైనా మీకు? వీడియో కాల్ చేసేవాడిని, యూఎస్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసేవాడిని, మాట్లాడేవాడిని, చూపించేది. ఆ వీడియో కాల్ స్క్రీన్ షాట్ ఏమైనా ఉందా? అవన్నీ వెతకాలి సార్, నేను హానెస్ట్గా చెప్తున్నా. అవన్నీ వెతకాలి, నేను హానెస్ట్గా చెప్తున్నా. యూ కెన్ ట్రస్ట్ మీ, అంతకని నేను చెప్పలేను. ఓకే, మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అదే సార్, 19th వచ్చాను. సెప్టెంబర్ 20కి 1 crore బ్యాగ్ ఇద్దరం తీసుకొని వచ్చాము. శాంతి నేను ఒక చోటకి బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, విజయసాయిరెడ్డి గారు అరేంజ్ చేశారంట. బిల్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామనింది, ఇద్దరం వెళ్ళాము. నేనే మోసుకొని వచ్చాను, వచ్చి శాంతికి ఇచ్చాను. శాంతి తీసుకెళ్ళి ఇది అక్కడ కట్టుకోవాలి, ఇది విజయవాడ వెళ్ళాకి అని చెప్పి. అది ఒక్కసారి శాంతి గారు, మీరు ఈ షో చూస్తుంటే మీరు మాకు కాల్ చేసి, ఇంతకుముందు నేను మీకు కాల్ చేశాను, ఆ నెంబర్కి మీకు కాల్ చేసి మీరు కూడా మీ వెర్షన్ వినిపించాలని అనుకుంటే మీరు వినిపించవచ్చు. నేను వన్ సైడ్గా తీసుకోవాలని అనుకోవట్లేదు, వన్ సైడ్గా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు, మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు కాబట్టి నాకు వాస్తవం ఏంటనేది కావాలి. మదన్ మోహన్ కావాలి అని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగా మదన్ మోహన్ మోసానికి గురయ్యారా, ఏం జరిగిందని మీరు చెప్పాలని అనుకుంటే నేను వన్ సైడ్ వినాలని అనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఈ షో చూస్తున్నట్లయితే మీరు నాకు కాల్ చేయొచ్చు, మీరు మా స్టూడియోకి కాల్ చేయొచ్చు, మీ వెర్షన్ వినిపించడానికి నేను అవకాశం అయితే ఇస్తాను.